హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డ్యూడ్ మూవీ రివ్యూ. డ్యూడ్ మూవీ కూడా చూసి రావడం జరిగింది గైస్. సో ఆల్రెడీ తెలుసు కదా, మూవీ రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది. సో కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ చేసి చూసేయండి. ఇక డ్యూడ్ మూవీ రివ్యూ విషయానికి వస్తే, డ్యూడ్ మూవీ యాక్టర్స్ వచ్చి ప్రదీప్ రంగనాథన్ అండ్ అలాగే మమిత. సో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ అయితే నిర్మించడం జరిగింది. సో ఈ సినిమా కూడా ఈ రోజు అక్టోబర్ 17వ తారీఖున అయితే రిలీజ్ అవ్వడం జరిగింది తెలుగు తమిళ్లో. సో ఇక డ్యూడ్ మూవీ విషయానికి వస్తే, డ్యూడ్ మూవీ అయితే గుడ్, బాగుంది గైస్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంటే సినిమా సగం బాగుంది, సగం బాగాలేదు. నిజంగా సినిమాలో మనం చాలా అంటే చాలా బాగా, సినిమాకి అయితే చాలా అంటే చాలా బాగా, మెయిన్ గా యూత్ అయితే ఈ సినిమాకి గట్టిగా కనెక్ట్ అవుతారు. సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. మన జీవితానికి చాలా అంటే చాలా రిలేటెడ్ గా ఉంటుంది సినిమా మొత్తం కూడా. అసలు ఎవరు కూడా ఒప్పుకోరు ఈ నిజాన్ని. కాకపోతే సినిమా మొత్తం కూడా అబ్బాయిల జీవితానికి, మన బాయ్స్ జీవితానికి అయితే చాలా రిలేటెడ్ గా ఉంటుంది. సో కానీ ఎవరు కూడా ఆ నిజాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. సో అది ఫ్యాక్ట్. ఈ సినిమా చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సినిమాని చాలా బాగా అంటే చాలా బాగా హ్యాండిల్ చేయడం జరిగింది. సో ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మాత్రం కీర్తీశ్వరన్. ఈ సినిమాకి డైరెక్షన్ వచ్చి కీర్తీశ్వరన్ గాయ్. సో సినిమాని అయితే చాలా అంటే చాలా బాగా అయితే హ్యాండిల్ చేయడం జరిగింది నిజంగా. ఇక మన హీరో ప్రదీప్ రంగనాథన్ గారి దగ్గరికి వస్తే, ఆయన ఇంతకు ముందు వచ్చిన లవ్ టుడే కానివ్వండి, అండ్ అలాగే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ కానివ్వండి, సేమ్ స్టోరీ ఉంటుంది నిజంగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదో అబద్ధాలు, మొత్తం సినిమా మొత్తం కూడా అబద్ధంగా ఉంటుంది. అండ్ అలాగే ఇక లాస్ట్ ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి మాత్రం ఒక ట్విస్ట్ ఇచ్చి ఏదో ఒకలాగా సినిమాని అయితే ఖచ్చితంగా సినిమా చూసి బయటికి వచ్చేసరికి సినిమాలో ఏదో ఉంది, సినిమా అయితే బాగానే ఉంది అనే మైండ్ సెట్ లోకి తీసుకెళ్తారు. సో అదే రకంగా ఏదో ఫ్యామిలీ డ్రామా, లేకపోతే ఫెయిల్యూర్ గా ఉండడం, లేదా అల్లచిల్లరగా తిరిగే కుర్రాడు, సో ఈ టైప్ కైండ్ ఆఫ్ స్టోరీనే ఎక్కువగా తీస్తూ ఉంటారు. సో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఇంతకు ముందు సినిమాలు చూస్తున్న ప్రతి ఒక్క సినిమాలో కూడా అదే రకంగా ఉంటుంది. సో ప్రదీప్ రంగనాథన్ హీరో విషయానికి వస్తే, నిజంగా ఆయన ఒక పర్టికులర్ గా ఒకే కథని ఎంచుకొని ఒకే రకంగా దాన్ని తిప్పి సినిమాని తీస్తున్నారేమో అన్న ఫీలింగ్ లోకి అయితే రావడం జరిగింది. కానీ ఈ సినిమా కూడా అలానే ఉండబోతుందా అని చెప్పి నాకైతే అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. ట్రైలర్ అయితే నాకు అంతగా నచ్చలేదు. నేను ట్రైలర్ రివ్యూలో కూడా అదే చెప్పడం జరిగింది. కానీ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ అయితే టోటల్ గా రాంగ్ అని నాకైతే అనిపించింది గైస్. నిజంగా ఇదైతే ఒప్పుకోవాలి. సినిమా అయితే చాలా బాగుంది. అండ్ అలాగే ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆయన యాక్టింగ్ నాకు పెద్దగా నచ్చదు. కాకపోతే ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగా ఉంది. సో ఆయన అలాగే మమిత గారు అయితే ఈ సినిమాలో హీరోయిన్ అయిన మమిత గారి యాక్టింగ్, అండ్ అలాగే ఇటు ప్రదీప్ రంగనాథన్ గారి యాక్టింగ్, వీళ్ళిద్దరి యాక్టింగ్ కానివ్వండి, వీళ్ళిద్దరి నిజంగా ఇక డ్యూడ్ మూవీ కథ విషయానికి వస్తే, సింపుల్ గా వన్ వర్డ్ లో చెప్పాలంటే, అనుకోని పరిస్థితిలో అనుకోకుండా వీళ్ళిద్దరికి, హీరో హీరోయిన్ కి మ్యారేజ్ అవుతుంది. సో వీళ్ళ మ్యారేజ్ అవ్వడానికి గల కారణం ఏంటిది, నిజంగా వీళ్ళ మ్యారేజ్ అయిందా కాలేదా, అసలు వీళ్ళ మ్యారేజ్ అవ్వడానికి గల కారణం ఏంటిది, ఇక టోటల్ గా చూసుకుంటే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అవ్వడానికి గల కారణం ఏంటిది, అసలు ఎలా అయింది, ఎందుకు అయింది, అయిన తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ లైన్. సింపుల్ స్టోరీ, కాకపోతే స్టోరీలో చాలా ట్విస్టులు, చాలా టర్న్ అయితే ఉంటాయి. నిజంగా మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది సినిమా అయితే ఖచ్చితంగా. సో ఇది గైస్, నిజంగా నేనైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగా అనిపించింది. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా రియల్లీ గుడ్, చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలాగే ఇక ఓవరాల్ గా సెకండ్ హాఫ్ అంతగా కొద్దిగా స్లో అయిన ఫీలింగ్ వచ్చినా సరే, ఓకే, ఓవరాల్ గా చూసుకుంటే సినిమా అయితే చాలా బాగుంది. నచ్చింది, నాకైతే నచ్చింది. ఒకసారి చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక కామెడీ కానివ్వండి, అండ్ అలాగే ఇక యాక్టింగ్ పరంగా కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా. అండ్ అలాగే ఈ సినిమా డైరెక్షన్ అయితే టాప్ నాచ్ ఉంది. అండ్ అలాగే టెక్నికల్ వాల్యూస్ కూడా నిజంగా టాప్ నాచ్ ఉంది. ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమాకి చాలా బాగా కలిసి వచ్చిందని నాకైతే అనిపించింది కదా. సినిమా అయితే నాకైతే నచ్చింది. సో మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను ట్రైలర్ చూసిన తర్వాత నాకు అంత ఎక్కలేదు నిజంగా ఈ సినిమా కూడా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, లవ్ టుడే లాగానే అదే చాలా చిల్లరగా తిరిగే కుర్రాడి స్టోరీ లాగానే ఉండబోతుందని చెప్పి అనుకున్నాను. కానీ సినిమా అయితే ఓవరాల్ గా గుడ్, నాకైతే నచ్చింది. అసలు దానికి దీనికి సంబంధం లేదు. నిజంగా బాగుంది కదా సినిమా అయితే, నాకైతే నచ్చింది. సో ఇది సినిమా. ఒకవేళ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే మాత్రం మిస్ అవ్వకండి. దయచేసి థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో ఇది గైస్. సో మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, సీ యూ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.